అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ వాసుల కష్టాలు వర్ణనాతీతం. 5 రోజులుగా నీళ్లలోనే మగ్గుతున్నారు ఏజెన్సీ వాసులు. జల దిగ్బంధంలో చింతూరు, విఆర్పురం, కూనవరం మండలాల్లోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో కూనవరంలోని ఉదయభాస్కర్ కాలనీ వాసులు జలదీక్షకు దిగారు. పోలవరం ప్యాకేజీ త్వరగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక జల దిగ్బంధంలో చింతూరు జిల్లా వాసులు ఉన్నారు. దీంతో వాళ్ళు జల దిగ్బంధం నుంచి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ లో అందిస్తారు. సువర్ణ, ఏదైతే భద్రాచలం దగ్గర వరద గోదావరికి తగ్గుముఖం పట్టింది, మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దాదాపు 15,30,000 క్యూసెక్కుల నీరు ఇక్కడ సముద్రంలోకి విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో వశిష్ట, వైనతేయ, గౌతమి నదుల మధ్య వరద గోదావరి పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు సింతూరులో చూసినట్లయితే సబరి ఇంకా పోటెత్తుతూనే ఉంది. సబరి పోటెత్తడంతో ఒకవైపు గోదావరితో మొత్తం సింతూరులోని 4 మండలాలకి సంబంధించిన ప్రజలు చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. గత 5 రోజులుగా ముంపులోనే కొనసాగుతున్నారు. అనేక వేల మంది గట్ల మీద, అలాగే పునరావాస కేంద్రంలోని డేరాలు వేసుకుని వారు పునరావాసం గడుపుతున్న పరిస్థితి ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టు వద్ద తమకు ఏదైతే ప్యాకేజీ ఉందో, పునరావాసం కల్పించాల్సిన ప్యాకేజీ, అది ఇచ్చినట్లయితే ఈ వరద నుంచి మేము బయటకు పోతామని చెప్పేసి కూడా వారు నిన్న మొన్న కూడా జలదీక్షలు చేసి ధర్నాలు చేశారు. ఈరోజు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపుగా 326 జాతీయ రహదారి మీద ఇంకా వరద ప్రవాహం కొనసాగుతుంది. అలాగే జాతీయ రహదారి 30 మీద కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం రాకపోకలు పూర్తిగా ఇంకా నిలిచిపోయే ఉన్నాయి. 5వ రోజుగా ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే భద్రాచలం దగ్గర తగ్గుముఖం పడడంతో సబరి కూడా కథ శాంతిస్తుందని చెప్పి సాయంత్రానికి భావిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. అయితే వరద ప్రవాహం అయితే ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఇంకా భారీగానే గోదావరికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే తమకి ప్యాకేజీ ఇచ్చినట్లయితే మేము ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోతాం. ఈ వరదని గత 5-6 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి కూడా ఇక్కడ బాధితులు వాపోతున్న పరిస్థితి ఉంది. చాలా తీవ్రంగా జల దీక్ష కూడా, అంటే వరదలోకి దిగి దాదాపుగా మనిషి లోతు ఉన్న వరదలోకి దిగి కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడ జిల్లాలో ఏలేరు ముంచెత్తి 3 రోజుల పాటు జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాలన్నీ కూడా చాలా అతలాకుతలంగా తయారైనాయి. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నిన్న పర్యటించారు. అయితే ఏలేరు శాంతించింది, ఇనుపులో తగ్గినాయి. ఇప్పుడు 6,000 క్యూసెక్కుల నీరు మాత్రం ఇనుపులో రావడంతో తాత్కాలికంగా ఏలేరు గేట్లు మూసివేశారు. దీంతో ముంపు ప్రాంతాల నుంచి ముంపంతా కూడా ఆ సముద్రంలోకి తీస్తుంది. చాలా గ్రామాలు అయితే బయటికి తేరుకున్నాయి. వరి పొలాలు అయితే ఇంకా ముంపులోనే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఈ భారీగా వరద వచ్చి ఇంకా 2-3 రోజులు కొనసాగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే భద్రాచలంలో వరద తగ్గినప్పటికీ కూడా దాని ప్రభావం 2 రోజులు ఇక్కడ కోనసీమ ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో వశిష్ట, వైనతేయ, గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో 44 లంక గ్రామాలకి రాకపోకలు ఆగిపోయి 17 రేవుల్లో నాటు పడవలు నిషేధించి కేవలం మెకానైజ్డ్ బోట్ల ద్వారా నిత్యావసరాల కోసం లంక గ్రామ వాసుల్ని అధికారుల దగ్గరుండి దాటిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు నర్సాపురం పెరిగిలోని, అలాగే ముక్తేశ్వరం పెరిగిలో పంటల మీద దాటించే వారిని పూర్తిగా రాకపోకలు నిలిపేశారు. అయితే ఇక్కడ ఏదైనా పునరావాస కేంద్రాలు కూడా తెరిచి ఉంచారు. కొంతమంది లోతట్టు గ్రామ ప్రజల్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ నేతృత్వంలో ఇక్కడికి పునరావాస కేంద్రాలు తరలిస్తున్న పరిస్థితుంది. ఏదైనా ఈ వరద 3వసారి గోదావరికి వచ్చిన వరద ముంపు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అటు సింతూరు, పోలవరం ప్రాజెక్టు ఎగున సింతూరు ముంపు మండలాల్లో నెలకొంది, అలాగే కోనసీమలోని లంక గ్రామంలోని నెలకొంది. ఈ పరిస్థితి మరో 2 రోజులు ఇలాగే ఉంటుందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ రోజు మధ్యాహ్నం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మెల్లిగా వరద తగ్గుముఖం పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్